వాక్యం చదువుకుంటున్నప్పుడు గౌరవాన్ని సిద్ధపడతాం. ఆదికాండము 24వ అధ్యాయం తీసుకోండి. మన ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమకరం గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా నిండాలుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కేపీఎఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజు గారిని బట్టి కూడా వారికి, వారి పరిస్థితులకు, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు ప్రభు యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. దయచేసి 2వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని కూర్చుందాం. ఎవరైనా ఒక చదవండి 2వ వచనాన్ని. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయి నా తొడ కింద పెట్టుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదం కర్త, నీకు వందనాలు. ఈ సమయం ప్రభా గురుతరమైన బాధ్యతను నా మీద ఉంచినందుకు నీకు వందనాలు. అయితే నా తండ్రి, పరిశుద్ధ లేఖనం నీది, మాట్లాడేది కూడా మీరే. గొప్ప పరిశుద్ధాత్మగా మీరు రంగం మీద కూర్చున్న ఆయన, రాత్రికాల వేళల్లో మీరు సిద్ధపరిచిన ఈ వాక్యమును ప్రభా మరి ఎక్కువగా మీ ప్రత్యక్షతను తీసుకొని వచ్చి మీ దాసులకు ప్రభా నా తండ్రి మీరు బోధించమని, దానిని మేము మా జీవితంలో పాటించలాగా సహాయం చేయమని ఈ లేఖనమును పరిశుద్ధుడైన మీకు అప్పగించుకుంటూ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. బ్రదర్స్, చక్కటి సమయంలో మనం వచ్చున్నాం. సమయం కూడా ఎంతో అవుతుందేమో. నేను రాసుకున్నటువంటి మెసేజ్ కొంచెం ఎక్కువ సమయమే ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఎంత కుదించాలనో అంత కుదించి దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కనీసం ఒక 45 minutes అన్నా కావాలని నేను అనుకుంటున్నా. సరే, ఏదేమైనా దేవుని చిత్తం. చూడండి నా ప్రియమైన సహోదరులారా, ఏ సువార్త సేవకుడు రక్షించుటకు పంపబడలేదు. అతడు ఏ ఒక్కరిని రక్షించలేడు. అతడు ఒక అధికారంతో బోధించి ప్రజలను దేవుని వాక్యపు జ్ఞానం వద్దకు తీసుకురాగలడు. అది మనం చేసేది. మరియు వారిని ఒప్పుకోలుకు మనం తీసుకురాగలం. కానీ రక్షణ ఇచ్చేది దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అది నిజమే కదా. మనము రక్షించడానికి పంపబడలే, కానీ మనం వాక్యం బోధించడానికి మనం పంపబడ్డాము. ఎవరికైతే మనం బోధించి వారిని ఒప్పుకోలోకి తీసుకుని వస్తాం, వారు ఒప్పుకుంటే అప్పుడు రక్షణ ఇచ్చేది ఎవరు? దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కాబట్టి సేవకుడు ఒక అధికారంతో బోధించి మానవ హృదయాన్ని ఏం చేస్తాడంటే, అది నీకు తీర్పు ఉంది లేదా నిత్య జీవం ఉందని తెలియజేస్తాడు. అయితే ఆ విధంగా తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి దానిని విని అతను బలిపీఠం వద్దకు వచ్చి తన హృదయాన్ని ప్రభువుకు అర్పించినట్లయితే, యేసుక్రీస్తుకు విశ్వాసంతో వారు క్రీస్తును అంగీకరించినప్పుడు అప్పుడు మనం పడిన శ్రమకు ఫలితం అనేది అక్కడ దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అది సేవకుడిగా మనం చేయాల్సింది. అయితే ఆదికాండం 24వ అధ్యాయాన్ని నేను ఎందుకు తీసుకున్నంటే, మొత్తం 67 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం కూడా మనం అంటూ ఉంటాం, పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనకు మాదిరి, ఒక ఛాయ, ఇంకా ఒక పోలిక అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి
పాత నిబంధనల లేఖనాలను తీసుకొని కొత్త నిబంధనలు మన పోలికలను పోలుస్తూ మనం అనేకమైన ప్రసంగాలను చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ అబ్రహాముకున్నటువంటి ఇంటి దాసుడు, పెద్ద దాసుడు అయినటువంటి ఎలియేజరు యొక్క మనస్తత్వాన్ని, ఆయన చేసిన పనిని మనం కీన అర్థం చేసుకుంటే ఈ దినపు పెద్ద దాసులము మనమే, ఈ దినపు ఎలియేజర్లము మనమే అయి ఉన్నాము. హల్లెలూయా. ఇంకా చూడండి, అతని మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఇస్సాకుకు ఎవరిని తీసుకురావాలి? ఒక వధువును తీసుకురావాలి, ఒక భార్యను తీసుకురావాలి. ఈ దినము కూడా తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు, అతను ఇస్సాకుకు మనం పోలుస్తూ ఉన్నాం, ఒక సాదృశ్యంగా మనం పోలుస్తూ ఉన్నాం. రిబ్కా సంఘానికి మనం పోలుస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తుకు ఒక వధువును సిద్ధపరిచి తీసుకొని వచ్చేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఎలియాజరు మీద ఉంది. ఆ ఎలియాజర్లమే ఈ దినము మనమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. ఇప్పుడు పెద్ద దాసుడు ఎవరు? దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అని అంతకుముందు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి, పెద్ద దాసుడు యేసుక్రీస్తును రక్షకుడని అంగీకరించిన ప్రతి వారు దేవుని కుమారులు మరియు దేవుని దాసులు, దేవుని కుమార్తెలు, దేవునికి దాసులు, దేవుని సేవకులు, శిష్యులని కూడా మనము పిలువబడతా ఉన్నాం. అయితే ఈ దాసులలోనే పెద్దగా ఒకరికి స్థానం కల్పిస్తూ ఉన్నాడు. అది ఈ దినానికి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13లో మనకేం జరుగుతుందంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. హల్లెలూయా. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? ఈ 5 మంది 5 పరిచర్యలు సంఘానికి ఒక నాయకుడిగా, ఒక పెద్దగా ఉంటూ సంఘమును ఏం చేస్తూ ఉన్నాము? వధువుగా, క్రీస్తు యొక్క భార్యగా కొనిపోబోటకు మనం ఏం చేస్తూ ఉన్నాము? సిద్ధపరిచే బాధ్యతను మన మీద ఉన్నది, సేవకుల మీద మనకున్నది. కానీ క్రీస్తును అంగీకరించడంలో అందరితోటి మనమును సమానమే. వారిలో నుండి ఈ 5 మందిని ప్రత్యేకంగా తీసి సంఘమును జరిగించుటకు, క్షేమాభివృద్ధి కొరకు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య ధర్మము ఎవరైతే జరిగించుతున్నారో వారు పెద్ద దాసుడిగా మనం పోలుస్తూ ఉన్నాం ఈ దినం. ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక మనం చూస్తే 1:15 అయినను తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేతను నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని అని పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. అట్లనే ఈ పెద్దగా ఉండుటకు, అపోస్తులుగా ఉండుటకు, కాపరిగా ఉండుటకు, సువార్తికుడుగా ఉండుటకు, ఉపదేశకుడుగా ఉండుటకు, ఈ 5 ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీని మనం జరిగించుటకు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏం చేశాడు? తల్లి గర్భం ఉన్నప్పుడే ఆయన మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ఆ సమయం వచ్చినప్పుడు మనల్ని రంగం మీదకి తీసుకొని వచ్చాడు. ఆ కాలం వచ్చినప్పుడు మనం రంగం మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. ఏంటిదంట? నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. ఇది ప్రమాణమునకు సాదృశ్యము. ఏంటిదంట? ప్రమాణమునకు సాదృశ్యం, వడంబడికడకు గుర్తు.
ఏంటిదంటే ఆ ఒడంబడిక అంటే, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను యెహోవా తోడ నీవు ప్రమాణము చేయించేదన నేను. చూడండి, కాబట్టి ప్రమాణం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఏ కుమారుడై ఉన్నాడు? వాగ్దాన కుమారుడు. రైట్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు వాగ్దాన కుమారుడైన ఇస్సాకు యేసుక్రీస్తుకు ఒక ముంగుర్తుగా ఉన్నాడు, ఒక మాదిరిగా ఉన్నాడు, ఒక సాదృశ్యముగా ఉన్నాడు. ఒక్కగానొక్క కుమారుడు, తండ్రికి యేసుక్రీస్తు అనే కుమారుడు కూడా జనతైక కుమారుడు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ అంటే ఒకడే కుమారుని లోకములోనికి పంపెను అని మనము 1 యోహాను 4:9 ఈ మాటను మనము చూడగలం. అక్కడ అబ్రహాముకు ఒకడే కుమారుడు, వాగ్దాన కుమారుడు. తండ్రికి యేసుక్రీస్తు వారు ఒకడే కుమారుడు. హల్లెలూయా. ఈ కనానీయుల కుమార్తెలలో ఒకదాని నా కుమారుని పెళ్లి చేయక అంటే దాని అర్థము, కనాన్ అనగా ఎవరు? అన్యులు, లోకము అని ఇదన్న మనం పోల్చవచ్చు. అన్యులలో ఉన్న స్త్రీ భార్యగా తీసుకొని రావద్దు, కానీ నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లుగా నీవు ప్రమాణము చెయ్యి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనందరం కూడా ప్రభువుకు పెళ్లి భార్యమే, ఆయనకు వధువుగా మనం సిద్ధపడతా ఉన్నాం. మనము అన్యజనుల నుంచి ఉన్నాం. మరి రిబ్కా ఎవరు? బంధువే, కానీ ఎన్నికలో పిలిచిన ఆమె కాదు కదా. అబ్రహామును మాత్రమే వాళ్ళ నుంచి వేరుపరిచి పెట్టాడు. అయితే ఎలా మనము బంధువు అవుతున్నామంటే, ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 మనం గమనిస్తే, తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామం నుండి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కూడా ఆయన అధికారం అనుగ్రహించెను. రిబ్కా ఏమంటుందంటే, నేను వెళ్ళేదను. అక్కడ అంగీకారము చేస్తుంది. అంగీకారం చేయటం వలన ఏమైపోతా ఉంది? బంధుత్వంలోనికి కలపబడతా ఉన్నది. అంతకు మునుపే ఆల్రెడీ ఎవరు? అబ్రహాముకు వీళ్ళు బంధువులే. మళ్ళీ అంగీకరించడం ద్వారా కూడా బంధువులే. మనం కూడా దేవుని కుమార్తెలం. ఆయన రక్తములో మనం కూడా రక్తములో పాలు పంచుకుంటున్న వాళ్ళమే. కానీ మళ్ళీ ఎప్పుడు దేవుని కుమారులం అవుతున్నామంటే, విశ్వాసం ద్వారా అంగీకరించినప్పుడు మళ్ళీ మనము బంధుత్వంలోనికి తీసుకురాబడతా ఉన్నాం. హల్లెలూయా. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీరం వలన మనుచెచ్చర వలన శరీరెచ్చరను పుట్టిన వారు ఇక కారండి. అలాగనే చూడండి సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం ఎటువంటి వారము? వాగ్దానం బట్టి పుట్టిన ఇస్సాకు వలె మనము కూడా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుని మనం అంగీకరించడం వలన. కాబట్టి ఇప్పుడు ఆ రక్త సంబంధం మనకు కలపాలి. ప్రభు వారు చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన ఏం కావాల్సి వచ్చాడు? రక్త మాంసంలో పాలివాడైనట్టుగా మనకు రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనకు రక్త సంబంధం అన్నది కనపడతా ఉన్నది. ఇంకా చూడండి, బోయజ్, రూతు, తర్వాత నయోమికి బోయజ్కు ఏమున్నది? రక్త సంబంధం ఉన్నది. విమోచకుడు ఎలా రావాలి? రక్త సంబంధికుడు అయితేనే విమోచించడానికి హక్కు ఉంటుంది.
రక్త సంబంధుడు కాకుండా విమోచించడానికి హక్కు ఏమాత్రము ఉండదు. కానీ అక్కడ ఇంకెవరున్నారు? రూతు ఉంది. ఆమె ఎవరు? అన్యురాలు. మరి ఆమెను ఎట్లా విమోచిస్తాడు? మొదటిగా నయోమిని విమోచిస్తే అప్పుడేమవుతుంది? రూతును విమోచించడానికి ఆస్కారము దొరుకుతుంది. ఎందుకంటే రూతు ఏమని ఒప్పుకున్నది తన నోటితోటి? నీ దేవుడే నా దేవుడు. అంగీకారం అక్కడ. హల్లెలూయా. అంగీకారం ద్వారా రూతు కూడా బంధుత్వంలోనికి తీసుకురాబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి చూడండి, ఆమె పెళ్లి చేసుకున్నది ఒక యూదుడినే, కానీ అతను ఏమయ్యాడు? చనిపోయాడు. ఎప్పుడైతే భర్త చనిపోతాడో భార్య ఏమవుతుంది? స్వతంత్రురాలు అవుతుంది. ఇంకొక పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం అనేది ఏమీ ఉండదు. ఆ కట్టడం నుంచి ఆమె విడుదల పొందుతుంది. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఎవరిని అంటి పెట్టుకుంది? ధర్మశాస్త్రాన్ని అంటి పెట్టుకొని ఉన్నది. ఈ దినం మనము కూడా అన్ని జనాంగముల నుంచి ఎన్నుకొనబడుతున్నటువంటి పెళ్ళి కుమార్తెగా వధువుగా మనం ఉన్నాం. అయితే మనం దేన్ని అంటి పెట్టుకున్నాం? యూదులను మనం అంటి పెట్టుకొని ఉన్నాం, లేకపోతే దేవుని ఆజ్ఞలు మనం అంటి పెట్టుకొని ఉన్నాం. మందను ఒక్కటి చేయటానికి ప్రభువారు నిర్ణయించిన దానికోసం మనము అంటిపెట్టుకొని అంగీకరించున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనము బంధువు అవుతున్నాము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన పౌరస్థితి కూడా పరలోకమందు ఉంది. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడెను. ఈ విధంగా మనము యూదులతో సమాన వారసులము, సహా పౌరులము కూడా అయి ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా వధువు తండ్రి దేశమునకు చెందినదిగా ఉంది. అట్లనే మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ దాసుడు అంటుండు, ఈ దేశానికి నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీ బయలుదేరి వచ్చిన ఆ దేశంకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమ్మి. ఏమంటున్నాడు? అక్కడికి తీసుకుపోవడానికి వీలు లేదు, ఆమె రావాలి. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఆ యొక్క రిక్కాగా వధువుగా సంఘముగా ఉండాలని మనము బోధించి ఆ విధంగా సంఘాన్ని ప్రిపేర్ చేస్తామో, ఇప్పుడు వీళ్ళే ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాము నివసించుచున్న దేశానికి వెళ్ళాలి. హల్లెలూయా. అబ్రహాము నివసించుచున్న దేశము ఏ దేశం? అది వాగ్దాన దేశము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము కూడా ఎక్కడికి వెళ్ళిపోబోతా ఉన్నాము? మన వాగ్దాన దేశం, అదే మన నూతన యెరూషలేము. చూడండి, ఎన్ని పోలికలు మనకు ఈ అధ్యాయంలో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నా కుమారుని భార్యగా తీసుకొని వచ్చేదవు. ఏం చెప్తా ఉన్నాడు? ఆమె రానంటే అది వేరే విషయం, పక్కన పెట్టు. కానీ నాకు ముందుగా ఎవరిని పంపుతున్నా? నీ ముందుగా ఎవరు వస్తారు? దూత, యెహోవా దూత. హల్లెలూయా. మన వెంట కూడా ఎవరు వస్తూ ఉన్నారు? నీవు కూడా ఎలియేజర్ లాగుండి క్రీస్తుకు ఒక వధువును తీసుకురావటానికి వెళుతున్నప్పుడు నీకు ముందుగా ఏ దూత వెళ్తున్నాడు? పరిశుద్ధాత్ముడు నీకు ముందుగా వెళ్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈ దినము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు క్రీస్తుని గురించి ప్రకటించి క్రీస్తుకు ఒక వధువును నీవు సిద్ధపరచాలి. కాబట్టి నీకు తోడుగా ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు తన దాసులకు తోడుగా ఉంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఆ ప్రమాణము నుండి విడుదల పొందేదవు, కానీ నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదు సుమా. ఒక షరతు ఉంది అక్కడ. ఏమున్నది?
ఒక షరతు ఉందండి, బాగా గమనించాలి. ఒక షరతు ఉంది. ఇప్పుడు చూడండి, మనం సువార్త ప్రకటిస్తాం, సంఘంలోనికి అనేక మందిని తీసుకుని వస్తాం, వధువుగా సిద్ధపరచాలని మనం చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఆ వధువుగా సిద్ధపడటానికి వాళ్ళు అంతగా విశ్వాసంలో ఎదగలేకపోతూ ఉంటారు, లేకపోతే ఇష్టపడరు. ఏదో నామకే వస్తున్నట్టుగా సంఘంకి వచ్చి చేయాల్సిన కార్యక్రమం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి సంఘంలో తప్పకుండా 3 కేటగిరీలు కంపల్సరీగా ఉంటాయి: విశ్వాసులు, అవిశ్వాసులు, నామకార్థ క్రైస్తవులు. అల్టిమేట్గా వధువుగా ఉన్నది ఎవరు? బుద్ధిగల కన్యకులుగా ఉన్నది ఎవరైతే ఉంటారో వారు. అట్లనే ఆమె రానంటే దాన్ని మనం ఏమీ చేయలేవు, నువ్వేం బలవంతం ఏమీ చేయలేవు. నీ ప్రమాణం నువ్వేం చేస్తున్నావు? విడుదల పొందేదావు. ఇప్పుడు మనకు కూడా ఉన్న చూడండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎలియెజరుగా మన మీద ఉన్న బాధ్యత. ఆ ప్రమాణం ఎట్లా మనము బయటపడతాం? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఆమె రానంటే నేనేం చేస్తా? నీ కుమారుని తీసుకొని రావాలంటే వద్దన్నావు. మరి ఈ ప్రమాణం ఏం కావాలి? దాని నుండి నువ్వు విడుదల పొందేదవు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటిస్తున్నాం. ఏ ఏ ఆజ్ఞలు ప్రభు చెప్పాడో వాటిని గైకొన్న వలన మనం బోధిస్తున్నాం. ప్రజలు నమ్మి బాప్తిసం పొందితే వధువుగా రక్షణ పొందుతాడు, సిద్ధపడతాడు, అక్కడికి ఎత్తబడతాడు. నమ్మలేదనుకో మనం ఏం చేస్తాం? ఏమియో చేయలేమంటే ఆ ప్రమాణం నుండి మనం విడుదల పొందుతున్నాము. ఎందుకంటే మనం ఆల్రెడీ అతనికి వాక్యము బోధించాం. నమ్మితే నమ్ము, నమ్మకపోతే శిక్ష. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రీస్తుని ఇష్టపడకపోతే పరలోకంలో క్రీస్తుని ఇక్కడ తీసుకొని వచ్చే పని మనది కాదు. ఆ విధంగా మనం తీసుకొని రాలేము. తీసుకొస్తావా? ఆ పని మంది కాదు. కానీ ఆయన వస్తాడు ఒక చోటకి. హల్లెలూయా. ఇప్పుడు మారు మనసు పొందుకొని క్రీస్తుని వాళ్ళు అంగీకరించలేదు. సర్వసృష్టి సువార్తను ప్రకటించుడి, అంతే. మన బాధ్యత అక్కడికైంది. ఆ ప్రమాణం నుండి మనం విడుదల పొందాము. తర్వాత చూడండి, ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాం తోడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. అలాగే ప్రభువా, నేను ప్రకటించేదా, ప్రమాణం చేస్తున్నా, సేవకు అంకితము అవుతా ఉన్నా అని చెప్పేసి మనము ప్రభుతోటి తీర్మానము చేసుకుంటామండి. తీర్మానం చేసుకొని మనం ఏం చేస్తాము? సువార్త పొలములోనికి మనము వెళ్తాం, లేకపోతే ఆ వధువును తీసుకురావడానికి మనము వెళ్తాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయెను. ఇదేం చూపిస్తుందంటే దేవుని గుణ సంపన్నులను, గుణగణములను, ఆయన పరిశుద్ధతను, ఆయన విమోచనను, పరలోక స్వాస్థ్యము, నిత్య జీవము, ఇదంతా ఆయన ఆస్తి అయి ఉన్నది. శ్రేష్టమైన నానా విధముల వస్తువులను అతను తీసుకుని పోయాడని చెప్పబడతా ఉంటుంది. మనం ఏం తీసుకొని పోతున్నాం? దేవుని యొక్క మహత్ కార్యములను, దేవుని యొక్క గొప్ప గుణాలను, దేవుని యొక్క ఆ యొక్క సర్వ శక్తిమంతం ఎటువంటిదో, ఆయన బలం ఎటువంటిదో, ఆయన ఏమేమి కార్యములు చేశాడో, ఏమి చేయబోతున్నాడో, నీకు ఏమి రాబోతున్నది, ఏ లాభం రాబోతున్నదో, ఆ విషయములన్నీ, ఆ గుణగణాలన్నిటిని, ఆ శ్రేష్టమైన వస్తువులన్నిటిని తీసుకొని మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామో? ఆ భార్యను వెతకటానికి, ఎక్కడున్నదో వాళ్ళకు బోధించడానికి వీటిని మనం తీసుకొని వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 1 పేతురు 2:9 మనం చూస్తే మన శ్రేష్టమైన మాట ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఏం ప్రచురించడానికి వెళ్తున్నాం?
ఆయన ఏమేమి తీసుకుని వెళ్ళండు? శ్రేష్టమైన వస్తువులు. అవి దేనికి సదృశ్యం అంటే ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయడానికి వెళ్తా ఉన్నామండి. హల్లెలూయా. అప్పుడు అతడు లేచి వెళ్ళి ఆ పట్టణాన్ని దగ్గరికి వచ్చినాక ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో చూడండి. తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు చేదిపోస్తారో ఆ చిన్నదే ఇస్సాకుకు భార్య. ప్రార్థన అన్నిటికీ జయము తెచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఏ పనైనా సాధించాలంటే మొదట ప్రార్థనను మనం దేవునికి సమర్పించాలి. అదండి ఎలియాజరు మన బాధ్యత కూడా అదే. ఎక్కడికన్నా వెళ్ళి ప్రభునామానికి ఒకరినో ఇద్దరినో ఆ రాజ్యంలోనికి తీసుకుని రావాలి అని మనం అనుకుంటే మనం మొదటిగా ఏం చేస్తామో ప్రార్థనను ముందు పెడతామండి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అన్నిటిని జయములోనికి మనకు తీసుకొని వస్తూ ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అతడు మాట్లాడుట సాలింపక ముందే అబ్రహాము సహోదరుడు నాహోరు భార్యకు మిల్కా కుమారుడైనట్టు బెత్లెహేమునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఇంకా ఎన్నో విషయాలు మనకున్నాయి వీటి మీద. నేను వాటన్నిటిని తొలగించేసి మన ఎలియాజరుకు బాధ్యత ఎట్లా ఉందో మనం కూడా ఈ కాలపు ఎలియాజరులమై ఉన్నాం. దాన్ని మాత్రం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు అంటా ఉండు, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. చూడండి, రిక్వా గురించి రాయబడతా ఉంటుంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. లోకము అంటనటువంటి స్త్రీ పురుషులు అనే సంఘమును ప్రభు ఈ దినం కోరుతా ఉన్నాడు. ఇదే ఏ పురుషుడు కూడనిది అంటే. లోకం అంటకూడదండి. లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమింపకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే దేవుని ప్రేమ మీలో లేదు. అది అటువంటి వ్యక్తులు కన్యకగా ఉండాలి. అది అటువంటి సంఘము మిక్కిలి చక్కనది, ఆమె కన్యకని రుజువుపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సంఘము ఆ కన్యక కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ప్రభువే తన రక్తమును చిందించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి పనిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఆ సేవకుడు చూడండి, అమ్మ కొన్ని మంచినీళ్ళు తాగటానికి నాకు ఇమ్ము అని అంటే ఆమె ఏమంటా ఉంది? అయ్యా త్రాగుము. ఏమంటా ఉంది? అయ్యా త్రాగుమని తన కడవను చేతి మీదకి దింపుకొని అతనికి దాహం ఇచ్చాను, మరియు అతని ఒంటెలకును నీళ్లు పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సువార్తను మనం ప్రకటిస్తాం. ఎవరైతే నమ్మి ఆ మొదటి పిండిలో మొదటి చిన్న అప్పము ఎవరైతే సమర్పించారో ఆమెకు ఏమైనది? కరువు అయిపోయేంత వరకు సమృద్ధిగా ఆహారము దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సేవకునికి ఆశీర్వాదం ఉంది, 10వ వంతు ఉంది. ఆమె ఏమన్నది? ఆయనకు దాహం అవుతుంది, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు. అమ్మ నాకు దాహము ఇమ్ము అంటే ఆమె ఏం చేసింది? వెంటనే నీళ్ళ కుండను ఇచ్చి నీళ్లు త్రాగడానికి సహాయం చేసింది. చిన్న అప్పము, చిన్న పని ఆమె చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఏం పొందుకుంది? ఎన్నో గొప్ప ఆశీర్వాదములు. హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు పోయిన, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు పోయినని ఈ విషయమే చెప్పవచ్చును. ఆమె ఏమన్నది? నీకును నీ ఒంటెలకు సమృద్ధిగా నీళ్ళు చేతికొస్తాను. లోతున్న బావిలోకి దిగి పైకి ఎక్కి, పైకి లోపల దిగి పైకి ఎక్కి, ఒంటెలు 10 ఒంటెలు
ఇంకా ఆయన ఒక్కడే వచ్చిండా, ఆయనతోటి కూడా ఇంకా చాలామంది ప్రజలు ఆ యొక్క దాసులు ఉండొచ్చు. ఇక్కడ మనకు రాయబడలేదు. కానీ చూడండి, పని అంటే దేవుని యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో చిన్న పని చేసినా సమృద్ధిగా వారికి దేవుని ద్వారా దొరుకుతుంటుందండి. సనుగు కొనుక బలవంతం కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను. ఆ మట్లను చేసిన సనుక్కోలే, తన హృదయంలో సంపూర్ణంగా పోయాలనుకున్నది పోసింది. ఆ విధంగా 10వ వంతు కూడా ఎవరైతే చెల్లిస్తారో వారికి సమృద్ధిగా రిబ్కాకు దొరికినట్టుగా దొరకబోతా ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధముల కృపను విస్తరింప చేయగలడు. అదండి మనకున్నటువంటి ధన్యత. మనం కష్టపడి ఎవరికైనా చెప్తే వారి హృదయంలో వాక్యం నాటబడితే సేవకుడిని ఆటోమేటిక్గా పోషిస్తుంది. అంతేకాదు, సేవకుని ద్వారా సంఘము లేదా ఆమె లేకపోతే ఆ యొక్క వ్యక్తి, నమ్మిన వ్యక్తి ఇంకా సమృద్ధిగా పోషింపబడతాడు. 2 పనులు ఎట్లున్నాయి ఒకసారి గమనించండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా ఆమెకేమిచ్చాడు? వెండి నగలు, కాళ్ళకు కడియాలు, వెలగల వస్తువులు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే సువార్తను నమ్మి దాసుని తన ఇంట చేర్చుకొని ఆ ఫలము పొందుకుంటుందో తర్వాత ఏం చేశాడు? ఇవన్నీ కూడా అంటే బైబిల్లోని క్రీస్తు యొక్క గుణగణములన్నీ, ఆశీర్వాదములన్నీ కూడా ఆ యొక్క కుటుంబానికి లేకపోతే ఆ వ్యక్తికి లేకపోతే అంగీకరించిన వారికి మనం ఏం చేస్తామో సమృద్ధిగా దేవుని ఆశీర్వాదములు వారికి పనిచేస్తూ ఉంటాం. హల్లెలూయా, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము నీదేనండి, మీదే, ఇది మీరు పొందుకోండి ప్రభు ద్వారా అని చెప్పేసి ఆ యొక్క గుణగణాలన్నిటిను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అన్నిటిను మనము ఆ యొక్క వ్యక్తికి మనము ఇస్తూ ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనం ఇచ్చి తర్వాత ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ఈమె నా యజమాని కుమారుడికి ఏం కావాలి? భార్యగా. మీ బంధువులే అబ్రహాము అతను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. క్రీస్తు యొక్క గొప్ప గుణగణాలన్నీ, ఇస్సాకు యొక్క గొప్ప గుణగణాలన్నీ ఆమెకు తెలిపినప్పుడు వారు అంటారు, మేమైతే అవునని కాదని చెప్పలేము. ఆమెని నిర్ణయించుకొని అప్పుడు చూడండి, ఇంటిలో 10 మంది ఉండొచ్చు, కానీ ఎవరో ఒక్కరు వాక్యం విని ఆమెకి లేకపోతే అతనిగిన సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం ముందు నిలబడి నేను అంగీకరిస్తా అని అంటే ఆ వ్యక్తిని ఏం చేస్తా ఉన్నాను? మనము సంఘంలోనికి తీసుకుని వస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆమె కూడా చాలా చక్కగా ఉత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తాం, నేను వెళ్తా. ఎందుకంటే ఏ స్త్రీ అయినా కానీ తనకు కాబోయే ఆ యొక్క భర్త ఎంత ఆస్తిపరుడో, ఎంత గుణములు మంచిగా ఉన్నాయో అన్నది తెలుసుకున్నప్పుడు ఏ స్త్రీ కూడా అతన్ని తృణీకరించడానికి వీలు లేదు. ఈ దినం కూడా మనం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఇస్సాకు యొక్క రూపము మనకు స్పష్టముగా తెలియదు. కానీ ఒక రిబ్కాగా మనం ఉండి కేవలం ఏం చేస్తా ఉన్నాము? ఆయన యొక్క గుణగణములను పరిశుద్ధ గ్రంథమును తెలుసుకొని ఆయనను ఎదుర్కోవటానికి మనం ఈ దినం ఏం చేస్తా ఉన్నాము? అతను నా భర్తని మనం అంగీకరిస్తూ ఉన్నాం, ఒక వధువుగా మనం సిద్ధపరచుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా రిబ్కా ఇస్సాకు యొక్క ఆస్తిపాస్తులు మంచి వాటన్నిటిని గురించి వింటున్నది అంతే, అతని రూపురేఖల గురించి వింటున్నది తన ఎలియాజరు అనే దాసుని ద్వారా. కానీ అతను చూసిందా? అవి వాస్తవమా కాదని ఆమె ఎంక్వైరీ చేసిందా? కానీ విశ్వాసము ద్వారా అవన్నీ కూడా ఆయనకు ఉన్నాయని చెప్పేసి అంగీకరించి ఆయనను కలుసుకోవటానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఇది మనం కూడా చేస్తున్నాం, సంఘం చేస్తున్నది అదే. దేవుడు ఏవైతే మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనపల్ల, చెవికి
అగోచరంగా ఉన్నాయి, అయినా మనం విశ్వాసం తర్వాత అన్నిటినూ ఉన్నమన్నట్టుగానే మనం నమ్ముతా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎలియాజరుగా మనం ఈ పనులు చేస్తూ రిబ్కా అనే సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నామో, ఆ సమయమైనప్పుడు అతను ఏం చేస్తా ఉన్నాడు? ఇస్సాకు తన తండ్రి ఇంటిని విడిచి పొలములోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పొలము మధ్యాకాశం అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అది తండ్రి ఇల్లు కాదు, అలాగని భూలోకము కాదు, అది పొలంలోకి వచ్చాడు, మధ్యాకాశంలోనికి వచ్చాడు. అప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నాడు? ఈమెను తీసుకొని వస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో దూరము నుండే చూసినప్పుడు, అక్కడ రాయబడి ఉంటుంది, దూరము నుండే చూసినప్పుడు అతను ఎవరు అని అడిగితే అతని నా యజమానుడు. అప్పుడు ఆమె ఏం చేసింది? ఒంటి దిగి ముసుగు వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇదేం చూపిస్తుంది? ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వచ్చాడో, ఆ సమయం అయ్యున్నదో, ఎత్తబడే సమయం అయ్యున్నదో, ఆ యొక్క కడబూర ఎప్పుడైతే మ్రోగిందో ఏమవుతా ఉన్నది? ముసుగు అనగా శరీరం మార్పు చెందుతుంది, అక్షయతను ధరించుకుంటా ఉన్నది. ఈ శరీరం మీద ఏం జరుగుతూ ఉంది? రెప్పపాటు కాలంలో మహిమ శరీరాన్ని ధరించుకొని, అది ముసుగు అంటే. ముసుగు వేసుకుందట, ఇంకెవరికి కనపడదు తన ముఖం. రెప్పపాటు కాలంలో శరీరం మార్పు పొంది ఆ ముసుగు వేసుకొని ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి వెళ్తా ఉంది. ఇక్కడ గమనించండి, అక్కడ ఆమె ఎప్పుడైతే ఒంటె దిగిందో ఆమె వెళ్తా ఉన్నది. అక్కడ ఏమైపోయాడు? ఎలియాజరు గురించి ఇంకేమీ రాయలే. ఆ తరువాత ఎలియాజర్ను ఇస్సాకును ఎలియాజరు కలిసి ఈ విధంగా నేను చేశానయ్యా. అది ఎక్కడ? మధ్యాకాశంలో. హల్లెలూయా. తన యొక్క తల్లి గృహానికి తీసుకుని పోయినాడు, గుడారము తీసుకుపోయినాడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా మధ్యాకాశంలో మనం కలుసుకున్న తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు? తండ్రి గృహానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆ తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను, నేనుండి చోట మీరు నుండిలాగా మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. మాట ఇక్కడితోటి సమాప్తమైపోతా ఉంది. కనుక ప్రియ నాతోటి సేవకులారా, గత పనివారులారా, ఈ దినం ఎలియాజరులు మనం. కాబట్టి ఆ దినము ఎలియాజరు ఏ విధంగా అయితే ప్రతి దానికి ముందుండి చేశాడు, ప్రార్థనలు అన్నిటి కృతజ్ఞతాస్తుతులు కూడా ప్రభువుకు చెల్లించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఎన్నో వదిలేసా, ఎందుకంటే మనకు 1/2 అవర్ టైం ఉంది కాబట్టి. అలాగే మనం కూడా చేస్తే మన ద్వారా సంఘము పోషింపబడుతుంది, సంఘము ద్వారా మన కుటుంబాలు మనము పోషింపబడతా ఉంటాయి. ఈ దినం మీకు తెలియజేస్తూ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలను ప్రభు యొక్క వినికిడిలో ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఏమి అందరికీ